చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. మొత్తానికైతే ముందుగా అటానమస్ వాళ్ళు ఎస్పెషల్లీ ఏంటంటే మొన్న జేఎన్‌టీయూహెచ్ వచ్చేసరికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. 23 గ్రేస్ మార్క్స్ 2022, 2023తో పాటు డైరెక్ట్ 2024 పాస్డ్ అవుట్ వాళ్ళకి కూడా ఇవ్వడం అయితే జరిగింది అని చెప్పేసి. అయితే స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. ఎందుకంటే కొన్ని కాలేజీలు వచ్చేసరికి ఇప్పుడు ముందుగా మాట్లాడుకుంటే R20 వాళ్ళు, R20 అటానమస్ వాళ్ళు, వాళ్ళతో పాటు ఉన్న అటానమస్ వాళ్ళు, అంటే R20 వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 30-23 గ్రేస్ మార్క్స్ మీకు లేవు, యూనివర్సిటీ వాడు మాకేం చెప్పలేదని చెప్పేసి అడుగుతా ఉన్నారు. స్టూడెంట్స్ ఏమో వై అని అడుగుతున్నారు. యూనివర్సిటీ ఏమో 30-23 అటానమస్ వాళ్ళకు ఉన్నాయా అంటే ఎస్ అనే చెప్తున్నారు. మరి అసలు R20 అటానమస్ వాళ్ళకైతేనేమి, మామూలుగా అటానమస్ వాళ్ళకైతేనే ఉన్నాయా లేవా అంటే, లాస్ట్ ఇయర్ చాలామంది కొన్ని కాలేజీలు అటానమస్ కాలేజీలు ఈ గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే మీకు తెలియాల్సింది ఏంటంటే, మీరు నోటిఫికేషన్ క్లియర్గా నేను చెప్పాను. ఒకసారి చూడకపోతే ఆ నోటిఫికేషన్ ఒక్కసారి చూడండి. నోటిఫికేషన్తోనే ఒక థంబ్‌నెయిల్‌తోనే ఒక వీడియో ఉంటుంది, గుడ్ న్యూస్ అని చెప్పేసి మొన్న పెట్టినారు, వచ్చిన రోజు పెట్టాను. సో ఆ వీడియోలో కిందకెళ్తే మీరు నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. దీస్ గ్రేస్ మార్క్స్ ఆర్ అప్లికబుల్ ఫర్ అఫిలియేటెడ్ అటానమస్ ఆఫ్ ఆల్ జేఎన్‌టీయూహెచ్ రిలేటెడ్ కాలేజెస్ అని చెప్పేసి డైరెక్ట్గా ఇచ్చేసాడు. మరి అట్లాంటప్పుడు మీరు R20 అయినా కానివ్వండి, A20 అయినా కానివ్వండి, అటానమస్ కాలేజ్ అయినంత మాత్రాన 30-23 గ్రేస్ మార్క్స్ ఎందుకు ఉండవు మీకు? సో మనం ఇప్పుడు లేదా ఉందా అనుకుంటే ఎస్సా నోనా అంటే నేనైతే ఖచ్చితంగా ఎస్ ఉన్నాయని చెప్తాను. ఎందుకంటే మరి యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే కదా దేనికైనా మనం ముందుకు వెళ్ళేది. అయితే మరి కొన్ని కాలేజీల వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు? కొన్ని కాలేజీ వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారంటే, అటానమస్ వాళ్ళు కొన్ని కాలేజీల వాళ్ళు గ్రేస్ మార్క్స్ కొంతమందికి ఇవ్వరు. లాస్ట్ ఇయరు స్పెషల్ సప్లీ పెట్టినప్పుడు కూడా డిసెంబర్లో, పోయిన సంవత్సరం 2022 అయినా 2023 అయినా చాలా వరకు అటానమస్ కాలేజీలు, ఇక ఇలాంటి కాలేజీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు గ్రేస్ మార్క్స్ ఇవ్వలేదు. మ్యాక్సిమం కొన్ని కాలేజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డి కాలేజ్ ఉంది, అదైతే గ్రేస్ మార్క్స్ ఇచ్చారు పోయిన సంవత్సరం. మరి నాకు తెలిసి మా స్టూడెంట్స్ కొంతమంది పెట్టుకున్నారు. మరి ఈ సంవత్సరం ఇచ్చారో లేదో నాకైతే తెలియదు, కానీ కొంతమంది అయితే అప్పుడు కామెంట్లు కూడా చేశారు. సో మరి మిగతా కాలేజీలు పేర్లు అయితే నాకు తెలియదు, కానీ ఇలా చెప్తున్నారు ఆ గ్రేస్ మార్క్స్ నుంచి అప్డేట్ రాలేదు అని చెప్పేసి జేఎన్టీహెచ్ నుంచి. జేఎన్టీహెచ్ అయితే సెపరేట్గా నోటిఫికేషన్ అయితే ఏమి ఇవ్వదండి, సెపరేట్గా కాలేజీలకి అయితే ఏం పంపించరండి. ఓవరాల్గా అందరికి కూడా అన్ని ప్రిన్సిపాల్స్ పోర్టల్కి ఆ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది జారీ చేస్తుంది. అయితే ఆ తర్వాత అటానమస్ వాళ్ళు ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు, లేకపోతే లేదని చెప్పేసి ఒక రూల్ అయితే ఉంటుందండి అటానమస్లో జనరల్గా. ఎందుకంటే అటానమస్ అనేది ఏంటంటే వాళ్ళ ఎగ్జామ్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు, వాళ్ళ సిలబస్ వాళ్ళు కండక్ట్ చేసుకోవచ్చు. అయితే వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయన్నమాట అటానమస్ వాళ్ళకు. సో అందుకని చెప్పేసి కొన్ని కాలేజీలేమో ఈ 30-23 ఇస్తాయి, కొన్ని కాలేజీలో 30-23 ఇవ్వదు. మన స్టూడెంట్స్ బయట పంపించుకోవాలనుకుంటే ఇచ్చేవాళ్ళు ఇచ్చుకుంటారు. మన స్టూడెంట్స్ పోతే ఇప్పుడు మన క్వాలిటీ తగ్గుద్ది అనుకునే వాళ్ళు ఇవ్వరు అనమాట. సో అయితే అందుట్లో రూల్స్ మార్చాలంటే మాత్రం ప్రభుత్వంలో ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతిలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న అటానమస్ కాలేజీలు ఇంతకుముందు క్వశ్చన్ పేపర్ మీకులాగే వాళ్ళంతటా వాళ్ళు తయారు చేసేవాళ్ళు, వాళ్ళప్పుడు పెట్టుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైనా ఎగ్జామ్ పెట్టుకున్నా క్వశ్చన్ పేపర్ మాత్రం యూనివర్సిటీ నుంచే రావాలని చెప్పేసి పోయిన ప్రభుత్వం పెట్టిన రూల్ ఉంది. సో అలా ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ చేతిలో ఉంటుంది. కానీ మీకు వచ్చేసరికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంకా డిక్లేర్ కాలేదు ఇంతవరకు. సో ఓవరాల్గా అయితే ఇదండి. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి ఖచ్చితంగా. టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్, జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్లో డేటా సైన్స్ వీడియోస్ పెడుతున్నాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నాను. థ్యాంక్ యూ.